గురుగారు, వైద్యో నారాయణో హరిహి అనే ఈ శ్లోక పాదానికి అర్థం ఏమిటో తెలియజేస్తారా? శరీరానికి వ్యాధి సంక్రమించినప్పుడు ఔషధాన్ని అందించేటటువంటి వైద్యుడు సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఆ వైద్యుడు ఎవరైనా అందించే వైద్యం ఎటువంటిదైనా భిషక్కు వైద్యుడు. ఆ అందించే ఔషధాన్ని సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి అందించిన భావనతో మనం స్వీకరించాలి. వైద్యో నారాయణో హరిహి. శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళోబరే. శరీరానికి వ్యాధులు సంక్రమించినప్పుడు, వృద్ధాప్యం వచ్చినప్పుడు మంచినీరు అందించిన అది గంగాతోయం. ఔషధాన్ని అందించే ఆ వైద్యుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తితో సమానం. ఇది ఈ శ్లోకానికి పూర్ణమైనటువంటి అర్థం. ఏ నీరు మనం స్వీకరించినా ఆ నీరు గంగా నదిలో స్వీకరించేటటువంటి నీటితో సమానంగా మనం భావించాలి. చిన్న గ్లాసులో కాసింత నీరు పోసి ఒక్క తులసీ దళం వేసి అందించే వ్యక్తినే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి స్వరూపంగా భావన చేసి ఆ నీరు పానం చేస్తే పావనమైన ఆ నీరు పవిత్రమై ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది ఈ శ్లోకంలో, ఈ శ్లోకపాదంలో ఉండేటటువంటి సూక్ష్మమైనటువంటి భావన. ఆపయిద్వా ఉపేషజీహి అని వేద ప్రమాణం. అలాగే భిషక్కు అన్న శబ్దాన్ని వైద్య శబ్దానికి ప్రతీకగా చూచినప్పుడు నమ్మకం కూడా ఇదే ప్రస్తావన చేస్తుంది. శివకేశవులకు అభేదంగా ఎవరు మనకు వైద్యుడిగా మనం నిర్ణయించుకొని అతడి వద్దకు వెళ్ళి ఆ వైద్యాన్ని స్వీకరిస్తున్నామో లేదా వారి వద్దకు వెళ్ళి ఆ వైద్యాన్ని గ్రహిస్తున్నామో వారు సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తితో సమానం. ఈనాటి కాలంలో ఉచ్చరించడంలో వ్యంగ్యార్థం, వ్యతిరేకార్థం పెరిగిపోయి హరి అనేస్తున్నారు. ఇక వెళ్ళిపోయామా అన్నంత పని చేస్తుందే ఈనాటి ఈ వైద్యలోకం అనేటటువంటి వేళాకోళంగా కూడా ఈ పదం మారిపోతోంది. వైద్యుడిని మనం విశ్వసిస్తే ఆ అందించే ఔషధం అమృతమయమవుతుంది. విశ్వాసం లేకపోతే అమృతమయమైనది అయినా కూడా విషప్రాయమై ప్రాణాలు హరిస్తుంది. వైద్యుడిని మనం శ్రీమన్నారాయణమూర్తితో సమానంగా భావన చేయాలి.